మ్యామ్ రీసెంట్‌గా ఒక న్యూస్ విన్నాను మ్యామ్. ఏంటి అంటే బెగ్గర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్పెర్మ్‌ని ఒక 4000కో, 2000కో, 3000కో కొని దాన్ని ఫెర్టిలిటీలో యూజ్ చేస్తున్నారని. ఇది నిజమేనా మ్యామ్? ఈజ్ ఇట్ నిజంగా ఒక నైతికంగా ఉందా ఇది? ఎలా దీన్ని చూడాలసలు? సో, మంచి చెడు అనేది 2 ఒక కాయిన్‌కి బొమ్మ బరుసు అండి. ఇందాక మనం సో, మాట్లాడుకున్నాం. యాహ్! ఇది జరిగింది వాస్తవం. యెస్. ఆ! కరెక్టే. కానీ అందరూ అలానే చేస్తారని కాదు. ఓకే. ఓకే. సో, ఫర్టిలిటీ అంటే మాతృత్వం కోసం మీకు మీ గుమ్మం తొక్కుతున్నారు. ఫర్టిలిటీ అవును. సెంటర్స్ గుమ్మాలు. అవును. ఓకే. సో, ఫర్టిలిటీని బిజినెస్‌గా చూసేవాళ్ళు. హ్మ్. ఫర్టిలిటీ సెంటర్స్‌ని బిజినెస్ అనుకుని రన్ చేసేవాళ్ళు హ్మ్. ఒక పక్కనుంటే, ఫర్టిలిటీని దైవత్వం అనుకుని దాన్ని నడిపించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకొని, అలాంటి సెంటర్స్‌ని ఆప్ట్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్‌ని మీరు అంటే భయపడకుండా ఈ ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేసుకోవచ్చు.